అను తను 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 తను. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇది మరొక అరుదైనటువంటి వీడియో. మిత్రులారా, ఎస్బిఆర్ టాక్స్ కానీ ప్రతిష్టాన్ కానీ ఒక మిషన్ చేపట్టి, అంటే ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ అనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఒక్క కాలేజో రెండు కాలేజో మొనోపలి అయిపోయి మేము మా దగ్గర ఏదో మాత్రం సీట్ వస్తున్నటువంటి పరిస్థితి నుంచి అనేక రకాల ఆల్టర్నేటివ్ కాలేజ్ హైదరాబాద్లో ఎమర్జ్ అయినా మీరు చూస్తున్నారు. దానిలో కొన్ని మంచి ఉన్నవి, కొన్ని మంచి లేని ఉన్నవి, కొన్ని స్టేబుల్గా ఉన్నవి, కొన్ని మక్కలో పుట్టి పుబ్బలో పోయేటివి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ ఆల్టర్నేటివ్ కాలేజ్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు గుర్తు వచ్చేటువంటి పేరు నానో కాలేజ్. నాకు గుర్తున్నంత వరకు శ్రీ చైతన్య నారాయణకు ఆల్టర్నేట్గా ఒక కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి 17 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపించి వందలాది మంది ఐఐటీన్స్ను, వేలాది మంది మంచి ఇన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఇంజనీర్లను, ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసినటువంటి నీట్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ 17 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి మిగతా అనేక తర్వాత వచ్చిన సంస్థలకు స్ఫూర్తినిచ్చిన సంస్థ నానో. అది నేను నా అబ్జర్వేషన్లో తెలిసిన విషయం. యాక్చువల్గా నానో గురించి చాలా మందికి తక్కువ తెలుసు, పేరు ఎక్కువ మంది తెలుసు, కానీ వాట్ ఈజ్ ఇన్సైడ్ నానో, నానో ఒక యూనిక్నెస్ ఏంటి, మిగతా అన్ని సంస్థలు ఒక తీరు, నానో ఒక తీరు. ఈ వీడియో మొత్తం చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. అది నాలాంటి బయట నుంచి చూసే వ్యక్తి చెప్పేదానికి డైరెక్ట్గా నానో యొక్క ఫౌండర్స్ అండ్ డైరెక్టర్స్ తోటి మనం మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఇది స్టూడెంట్స్కు, పేరెంట్స్ కాక మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా ప్రశాంతంగా ఎమర్జ్ చేయడమే కాకుండా దాన్ని వేరే ఒక ఉన్నత స్థితి తీసుకుపోవడం ఎట్లా అనే విషయం కూడా అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడమంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మెంటర్షిప్కి అవసరం ఉన్న వాళ్ళు మేము మీకు దాని మీద నేను ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. మనం వారి పరిచయం తెలిసినటువంటి చాలా మందికి శ్రీనివాస్ సార్ ఐఎంఎంఆర్ చదువుకున్నారు, వారి డైరెక్టర్ కేసీ కృష్ణచైతన్య సార్, అనేక వారితో చేశాం. గ్రేట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఇక్కడ. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యాక్చువల్ సూటిగా ఒక ప్రశ్న అడిగితే, హైదరాబాద్లో చాలా సంస్థలు ఉన్నాయి, అనేకమైన బోర్డు. హైదరాబాద్ ఎటు వెళ్ళినా కూడా ప్రతి మెట్రోపాలిటన్ ఒక కాలేజ్ బోర్డు పేరుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి రకరకాల పటాటోకము, హంగామా, ఆడంబరం చాలా చాలా కనిపిస్తుంది మనకు, రకరకాల వ్యవస్థలు, మార్కెటింగ్లు. పెద్దగా నేను చూసినంత వరకు నాయన హోర్డింగ్ నాకు ఎక్కడ కనపడలేదు. హైదరాబాద్ తిరుగుతున్నాను చాలా రోజుల నుంచి, పెద్ద హోర్డింగ్స్ కానీ ప్రచారం కానీ మెట్రోపాలిటన్ కనపడలేదు. బట్ స్టిల్ 17 years నుంచి ఉంది. ఇన్స్టిట్యూట్ కాలేజ్ పెట్టిన వాళ్ళు కూడా 100 హోర్డింగ్స్ పెడుతున్నారు హైదరాబాద్లో. అన్నప్పుడు మీరు ఏదో కామ్గా ప్రశాంతంగా నీ క్వాలిటీ మీదనే డిపెండ్ అయినట్టు నాకు అర్థమవుతుంది. బేసిక్గా ఒక ప్రశ్న ఒక పేరెంట్గా, సార్ ఇన్ని 50 సంవత్సరాలు ఉండుంటాయి హైదరాబాద్, నాకు తెలియదు. బ్రాంచ్ 30-40 బ్రాంచ్ ఉంటాయి, 200-300-500 బ్రాంచ్లు ఉండొచ్చు, తెలియదు కరెక్ట్. కేసీ గారు బాగా తెలుస్తుంది మీద. అసలు నానోనే ఎందుకు చేరాలి ఎన్ని ఉండగా అంటే మీరేం చెప్తారు? మీరు అదే మొదట మీ అబ్జర్వేషన్ ఒకటి ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్. మా అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో, యూట్యూబ్లో, తర్వాత రోడ్డు మీద మీరు చూసుంటారు. ఇట్ షోస్ అవర్ వాల్యూస్, ఇట్ షోస్ అవర్ ప్రయారిటీస్. మేము మొదటి నుంచి మేము ఏం నమ్ముకున్నామంటే, స్టూడెంట్ పేరెంట్ మా దగ్గరికి ఒక నమ్మకంతో వస్తారు, ఒక ట్రస్ట్. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఒక ఒక మంచి ఎడ్యుకేషను, ఆ తర్వాత మేము ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మంచి మెడికల్ కాలేజ్లో కానీ సెటిల్ అవ్వడానికి మాకు చాలా ఛాన్సెస్ ఉంటాయి, అలా ట్రస్ట్తో వస్తాడు. సో మా మొదటి నుంచి మా ప్రయత్నం అంతా హౌ డు వి మీట్ దట్ ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సో మా ఫిలాసఫీ ఏంటంటే, ఈ ఎక్స్పెక్టేషన్ మనం కరెక్ట్గా మీట్ అవుతే మనం వేరే మార్కెటింగ్ ఏం చేసే అవసరం లేదు, వేరే ప్రమోషన్ ఏం చేసే అవసరం లేదు. మా స్టూడెంట్స్, మా పేరెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్స్. మాకంతా మా రెఫరెన్సెస్ ద్వారానే వస్తాయి, మా సెంటర్స్ అన్ని మా రెఫరెన్సెస్ ద్వారానే వస్తాయి. సో దట్ వాజ్ ద బేసిక్ ఫిలాసఫీ. రెండోది ద నేచర్ ఆఫ్ అవర్ పర్సనాలిటీస్. అంటే మేము బిజినెస్ పీపుల్ మీకు తెలుసు మా బ్యాక్గ్రౌండ్. సో వీఆర్ ప్రొఫెషనల్స్, అకాడమిషియన్స్. సో మేము ఏదైనా ఒక ప్రాబ్లం చూస్తే వ్యూ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ
ఆఫ్ అన్ అకాడమిషియన్, ఆఫ్ అ ప్రొఫెషనల్, నాట్ సో మచ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ బోర్డ్స్. కోవిడ్ తర్వాత అసలు కోవిడ్ 20th మార్చ్కి స్టార్ట్ అయింది ఆఫ్ 2020. మేము 25th కల్లా వి షిఫ్టెడ్ టు ఆన్లైన్ క్లాసెస్. విత్ ఇన్ 45 days ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ టు ఇంట్రడ్యూస్ డిజిటల్ బోర్డ్. ఎందుకంటే మేము అనుకున్నాం ఆన్లైన్ క్లాసుల్లో స్టూడెంట్ ఒక వైట్ బోర్డ్ మీద బ్లాక్ పెన్తో మొబైల్ ఫోన్లో అది క్యాప్చర్ చేసి ఏదైనా చేస్తే వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి ఒక డిజిటల్ స్టూడియో క్రియేట్ చేసి డిజిటల్ బోర్డు లాక్డౌన్లో ఉన్నప్పుడు డిజిటల్ బోర్డ్ తెప్పించాం మేము. తెప్పించాం, ఇన్స్టాల్ చేసాం. దెన్ వీ సా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డిజిటల్ బోర్డ్. సో డిజిటల్ బోర్డ్ చూసినప్పుడు ఈ ఎప్పుడైతే ఆఫ్లైన్ ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయో మేము అనుకున్నాం వై కాంట్ వీ హ్యావ్ దిస్ డిజిటల్ బోర్డ్స్ ఇన్ ఆల్ అవర్ క్లాస్ రూమ్స్. సో వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఒక 2.5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ బోర్డ్స్కి. మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అంటే ఒక బిజినెస్ మ్యాన్లో ఆలోచించలేదు. ఇట్ ఈస్ అ బెనిఫిట్ టు ద స్టూడెంట్, మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ హౌ అవర్ థింకింగ్ ఈజ్. సో మేము పేరెంట్స్ని, స్టూడెంట్స్ని మేము ఎప్పుడైతే మా ఫ్యామిలీలోకి తీసుకుంటామో వాళ్ళని ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ చాలా సీరియస్గా తీసుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మీట్ అవ్వాలి అన్నదే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తున్నది. తర్వాత ఇంకొక అనదర్ పాయింట్, కార్నర్ స్టోర్ ఆఫ్ అవర్ ఫిలాసఫీ ఈజ్ దట్ ఇది మొత్తం అంతా ఇట్ హ్యాస్ టు బి సిస్టమ్ డ్రివెన్. వ్యవస్థ పటిష్టంగా ఉంటే పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. పర్సన్ ఎవరైనా ఎవరైనా కూర్చోవచ్చు. వ్యవస్థ కరెక్ట్గా ఉంటే థింగ్స్ విల్ గో ఆన్. సో అందుకోసం మేము వెరీ ఆబ్జెక్టివ్ టైప్. మీరు ఎక్కడా చూడండి, మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, కొంతమంది లెజెండ్స్ ఉన్నారు. మీరు కూడా పలు వీడియోస్లో మాట్లాడారు అని నుంచి. కానీ మేము ఎప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి ఈ లెజెండ్స్ మా దగ్గర టీచ్ చేస్తున్నారు అని ఎప్పుడు పెట్టలేదు, చెయ్యం కూడా. దట్ ఈస్ నాట్ అవర్ ఫిలాసఫీ. వీ డు నాట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ పర్సన్. మా వ్యవస్థ పటిష్టంగా ఉంది. పేరెంట్స్ విల్ కమ్ ట్రస్టింగ్ అవర్ బ్రాండ్, నానో బ్రాండ్, ఒక ఇన్స్టిట్యూషన్. దిస్ నాట్ అ ట్యూషన్ సెంటర్, దిస్ అ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు ఇలాంటి వాల్యూ సిస్టమ్ ఉంటుంది, ఇలాంటి సర్వీస్ ఉంటుంది, ఇలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫైనలీ మా పిల్లవాడు కానీ మా అమ్మాయి కానీ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మంచి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే నమ్మకంతో మా దగ్గర రావాలి. అలాగే మా దగ్గరికి వస్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. కేసీ వుడ్ లైక్ టు యాడ్. సరే, కేసీ సార్తో యాక్చువల్ కొంచెం డిఫరెన్స్కి వెళ్దాము. యాక్చువల్గా నేను చాలా కాలం స్టడీ చేస్తుంటాను. హైదరాబాద్లో నేను ప్రధానంగా 3 రకాల కాలేజీని చూశాను. ఒకటి తెలిసినటువంటివి, మీకు అందరు తెలిసినటువంటి నేమ్, ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ శ్రీ గాయత్రి, లిబాశ్రమ్, ఇవి ఒక మోడల్, అవన్నీ ఒకటి ఉన్నాయి. రెండోది మీకు ఒక రకం 4 రకాల కాలేజెస్ అనుకోవచ్చు. ఫిడ్జీ, ఆకాష్, ఇట్లాంటివి కొన్ని ఢిల్లీ నుంచి వచ్చి మోస్ట్ మంచి క్వాలిటీస్ ఇచ్చినటువంటి అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ మధ్య 3వ రకం కాలేజెస్ తయారయ్యాయి. ఏంటంటే వాళ్ళు అకాడమిషియన్స్ మీద పెట్టరు డబ్బులు, టీచర్ సాలరీస్ చాలా తక్కువ, లో క్వాలిటీ వాళ్ళని తీసుకుంటారు. కొంతమంది నార్త్ ఇండియా నుంచి హిందీ మాట్లాడితే వాళ్ళందరూ ఐఐటిఎన్స్ అని అనుకుంటారని చెప్పేసి అక్కడ తీసుకొచ్చేటివి ఉన్నాయి. డబ్బంతా హోర్డింగ్ల మీద, మెట్రో పిల్లర్స్ మీద, కోట్ల మార్కెటింగ్ మీద, పిఆర్ఓల మీద, ఫోన్ల మీద. కంపెనీకి స్కూల్ ఉంది, స్కూల్కి కంపెనీ, అంటే ఒక అల్టిమేట్ కంపెనీకి ఒక స్కూల్, ఒక కాలేజ్ పెట్టుకున్నటువంటి సంస్థను కూడా మీరు గమనించి ఉంటారు. పెళ్లి ప్రస్తుతం చేస్తుంది అంటే స్టూడెంట్స్ ఏదో ఒకటి సాటిస్ఫై చేయడము, హ్యాపీ చేయడము, రిలాక్స్ చేయడము, మంచిగా ఉంది అనిపించుకోవడం అనేటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి హైదరాబాద్. కానీ నా అబ్జర్వేషన్లో నేను చూస్తుంది ఏంటంటే మంచి వర్క్ చేస్తారు, డిసిప్లిన్ చాలా వాల్యూ ఇస్తారు, టాస్క్ ఓరియంటెడ్. నేను అబ్జర్వ్ చేసిన టార్గెట్ ఒకటి ఇంతకు సార్ కూడా చెప్పారు, వాళ్ళకి ఆస్పిరేషన్స్, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ మీట్ కావడం సార్ చెప్పారు కదా. అంటే వాడు బాధపడ్డ ఆ క్షణం, కోపం వచ్చినా వాడికి బాగా వర్క్ చేస్తే నచ్చదు, రిలాక్స్ ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది ఎవరికి, న్యాచురల్ అది. సో హ్యాపీ ఉంచడం కంటే టార్గెట్ ఓరియంటెడ్గా మీరు పనిచేసేటువంటి ఈ ఒక వ్యవస్థ ఉంది, మీ లక్ష్యం ఉన్నట్టు నేను గమనించాను. లాస్ట్ మీకు 2-3 years నుంచి నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. దీని గురించి ఏమంటాను నేను? సో మా కోర్ బిలీఫ్ ఏంటంటే అండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఫిజిక్స్లో, సైన్స్లో ఉంటుంది. అలాగే ఈ కష్టము, సుఖము అనేవి కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ని ఫాలో అవుతాయి. అన్నీ మనిషి జీవితంలో ఏదో టైంలో కష్టపడాలి, ఏదో టైంలో సుఖపడాలి. ముందు కష్టపడి తర్వాత సుఖపడడం లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ
ముందు సుఖపడి తర్వాత కష్టపడడం చాలా అసహ్యంగా ఉంటుంది. కష్టం కూడా. సుఖపడి కష్టపడడం చాలా ఇబ్బంది. సో, విద్యార్థి దశలో పిల్లోడు కష్టం నేర్చుకుంటే, డిసిప్లిన్ అనేది నేర్చుకుంటే, తర్వాత లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాం. సో, ఈ డిసిప్లిన్ అనేది ఒక స్టేజ్ వరకు అలవాటు కాకపోతే, తర్వాత మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం ఇంపాసిబుల్. సో, దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఎందుకంటే దీని తర్వాత వాళ్ళు ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్తారు. వేరే వేరే ఇక దే ఆర్ నోవేర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎనీబడీ. దే ఆర్ ఫ్రీ బర్డ్స్. సో, డిసిప్లినింగ్‌కి దీనికి ఇది లాస్ట్ ఫేజ్. అట్‌లీస్ట్ ఇక్కడ వరకన్నా తను అండ్ హి ఈస్ ఇన్ దట్ టీన్స్ ఏజ్‌లో ఉన్నాడు. అండ్ ఆ టీన్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్‌లో ఉంటాడు పిల్లోడు. సో, ఈ టైంలో కనుక డిసిప్లిన్ తను అలవర్చుకొని, ఒక గోల్ ఓరియంటేషన్ అలవర్చుకొని, ఒక లక్ష్యం సాధించే విధంగా తను దిశానిర్దేశాలు చేసుకోకపోతే తర్వాత ఫ్యూచర్‌లో ఇబ్బంది పడాల్సి. సో, our core philosophy is to ingrain that attitude and cultivate that nature in the students. సో, అందుకే మా దగ్గర ప్రతి క్యాంపస్‌లోనూ డిసిప్లిన్‌కి అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ డిసిప్లిన్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక గోల్ ఓరియంటేషన్ పెట్టుకొని ఆ గోల్ ఆల్రెడీ ఇది రిలాక్స్ అయ్యేటువంటి 2 ఇయర్స్ హ్యాపీగా స్పెండ్ చేసే లాంటివి కావు. హార్డ్ వర్క్ స్పెండ్ చేయడానికి లైఫ్ అంతా ఉంది. స్కూల్ ఉంది, ఇంజినీరింగ్ ఉంది. లైఫ్ అంతా ఉంది. రిలాక్స్ రావడం కోసం. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇక్కడ హ్యాపీనెస్‌ని మేము రీడిఫైన్ చేసేది ఏంటంటే, కష్టపడితే అన్‌హ్యాపీనెస్ కాదు. కాదు. ఒక గోల్ పెట్టుకొని దాని దిశగా పనిచేయడం అన్‌హ్యాపీనెస్ కాదు. ఖాళీ కూర్చొని గాలి మాటలు చెప్పుకోవడం హ్యాపీనెస్ కాదు. సో, వి హావ్ టు కంప్లీట్‌లీ డిసోసియేట్ దిస్ వర్డ్స్. అనవసరంగా కొంతమంది చిన్న పిల్లలు అనుకుంటారు. పని చేయకపోవడం, ఖాళీ కూర్చోబెట్టడం స్ట్రెస్ ఫ్రీ అనుకుంటారు. ఖాళీ కూర్చుంటే 4 రోజులు మీరు ఖాళీ కూర్చొని చూడండి, ఏ పని లేకుండా పిచ్చిలేసిపోతారు. సో, ఇవన్నీ ఓ టబూస్ క్రియేట్ చేస్తున్నారు మార్కెటింగ్ జిమ్మిక్స్. మిమ్మల్ని ఆడిస్తాం, పాడిస్తాం, ఇంకేదో చేస్తాం, ఐఐటీ వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ ద వే. ఒక గోల్, దాని ఫోకస్ మీద పెట్టుకున్నప్పుడు పనిచేయడం అనేది చాలా 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 అవసరమైన విషయం. అండ్ అది ఇప్పుడు గనుక అలవాటవుతే ఫ్యూచర్‌లో చాలా సార్లు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఒక గోల్ ఇంటర్మీడియేట్ ఒక చిన్న స్మాల్ డ్యూరేషన్ గోల్ ఏదో ఉంటుంది మనకి. ఒక సబ్మిషన్ ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ కంప్లీషన్ ఉంటుంది. ఆ 4, 5 డేస్ నువ్వు అసలు డిస్ట్రాక్ట్ కావు. వేరే ఏ ప్రయారిటీస్ ఉండవు. అది మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. అండ్ ఎప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవాలి, దేన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి అన్నీ కూడా నీకు అలవాటు అయిపోయి ఉంటుంది. సో, దట్ ఈస్ ద రీజన్ ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం, ఆర్ ప్రొఫెషనల్ కాంపిటీషన్‌కి ప్రిపేర్ అవ్వడం, బీ ఇట్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్, సమ్‌వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ చైల్డ్. అది ఒకసారి కనుక మనకి లైఫ్‌లో అలవాటైతే లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. సో, మేము ఈ మాయ మాటలు చెప్పమండి. అంటే పిల్లలకి ఆడుతూ, పాడుతూ ఐఐటీలు వస్తాయి, ఆడుతూ, పాడుతూ ఎన్ఐటీలు వస్తాయి. రావు. వెరీ క్లియర్. వెరీ క్లియర్. వి ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. అండ్ ఎవరన్నా మోసడే చేస్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు, ఎవరైనా అట్లా బయటకు వచ్చి నేను రోజు చదవకుండా గైడ్ వచ్చింటే అది ఫాల్స్. ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ అది అబద్ధం. అది రాదు. ఎందుకంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంది. తెలివైన వాడు ఒక్కడే ఉండడు, ఎంతో మంది తెలివైన వాడు. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది 6 ఏళ్ల నుంచి చదువుతున్న వాళ్ళు. 6 ఏళ్ల నుంచి చదువుతున్న వాళ్ళే దాదాపు 20,000 మంది ఉన్నారు. సీట్లోనే 17,000. ఎక్కువే ఉంటారు. దాంట్లో 50% రిజర్వేషన్. సో, ఇట్స్ ఏ టఫ్ కాంపిటీషన్. దాంట్లో ఎటువంటి వెసులుబాటుకు ఎంత తెలివైన ఉన్నా కష్టపడాల్సిందే తప్ప హార్డ్తో పడదు హాయి అన్నది పిల్లోడే కాదు, ఈ 2 ఇయర్స్ పేరెంట్స్ కూడా డిసిప్లిన్‌గా ఉండాలి. ఆర్గనైజేషన్ డిసిప్లిన్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఐఐటీ సీట్స్ వస్తాయి. అంటే అవుట్‌లయర్స్ ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అవుట్‌లయర్స్‌ని చూపించి ఎగ్జాంపుల్‌గా అందరూ ఇలాగే అవుతుంది. క్లాస్ ఎగ్జాంపుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర లాస్ట్ ఇయర్ 2024లో ప్రవాస్ అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు. వాడు ఫస్ట్ ఇయర్‌లో క్రికెట్ ఆడేవాడు. వాడు లీగ్ లెవెల్‌లో ఆడేవాడు. మంచి క్రికెటర్. బట్ వాడికి ఐఐటీ బాంబే వచ్చింది. బట్ వాడికి కొన్ని ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉన్నాయి. కేసీకి తెలుస్తుంది. బికాజ్ హీ వాజ్ హిస్ టీచర్. సో ప్రవాస్ గురించి చెప్తే అంటున్నారు లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను. వీడి డిసిప్లిన్‌కి ఎపిటోమ్, ఒక సింబల్ ఎట్లా ఉంటుంది, డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడానికి వీడి ఎగ్జాంపుల్. వీడు ఆడుతూ పాడుతూ అంటే ఏదో గాలికి ఆడలేదు. ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడేవాడు. లైవ్‌లో చెప్పినట్టు మార్నింగ్ క్లాస్ కొంచెం డిలేడ్‌గా పర్మిషన్ తీసుకొని వచ్చేవాడు. అది ప్రతి బ్రేక్‌లో కూర్చొని వాడి పనంతా పక్కన పిల్లలతో చెప్పించుకునేవాడు. హాఫ్ అన్ అవర్ క్లాస్. ఆ క్లాస్ అంతా వాడు ఈవినింగ్ కాలేజ్ నుండి బయటికెళ్ళే లోపు ఆ క్లాసు కంటెంట్ అంతా మా దగ్గర రికార్డింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఆ రికార్డెడ్ క్లాస్ విని ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, అండ్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఈటింగ్ ఎనీ జంక్. 2 ఇయర్స్ ఒక జంక్ ముట్టడం కానీ, వాడు నాకు తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చిందని 2 సంవత్సరాల్లో ఒక రోజు అని కంప్లీట్ చేయడం కానీ, కాలేజ్ ఎక్కుట్టడం కానీ చేయలేదు.
ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్ అండ్ పొద్దున 4 కోచింగ్‌కెళ్ళి రాత్రి 6, 8:30కి మా క్యాంపస్‌లో నుండి బయటికెళ్ళేటప్పుడు కూడా వాడు అదే ఎనర్జీతో కనబడతాడు. అదే స్మైల్‌తో కనబడతాడు. క్రికెట్ ఆడడం ఒకటే చూస్తున్నారు. ఆడిన తర్వాత దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకునే విషయం కూడా చూడాలి అంతే చాలామంది. అండ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ అండి. అందుకే చెప్తాను కదా! ఒక డిసిప్లిన్ వాడు క్రికెట్‌లో ఆ డిసిప్లిన్ చూపించిందే చదువులో కూడా చూపిస్తున్నాడు. ఒక్క దగ్గర మనం డిసిప్లిన్ చూపించడం అలవాటవుతే అది ప్రతి ఫేస్ ఆఫ్ లైఫ్‌కి మనకు అలవాటైపోతుంది. ప్రతి దాంట్లోనూ అది ఎగ్జిబిట్ చేస్తాం. సో, సక్సెస్‌ఫుల్ క్రికెటర్స్ క్యాన్ బి సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, క్యాన్ బి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్, క్యాన్ బి సక్సెస్‌ఫుల్ మేనేజర్స్, కెన్ బి సక్సెస్‌ఫుల్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఒక్క దగ్గర కపిల్ దేవ్ సినిమా ఉంటుంది. యూ టేస్ట్ సక్సెస్ వన్స్ యూ వాంట్ మోర్ అని. సో, ఆ డిసిప్లిన్ అనేది కూడా ఒక ఏరియాలో అలవాటైపోతే ప్రతి ఏరియాకి అదే ఎంప్లాయ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్ టు గెట్ ఇంటు ద డిసిప్లిన్ మోడ్. అందుకే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మేము అంతే తప్ప అంటే ఓవరాల్ మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే స్కూల్‌లో చాలా రిలాక్స్ హ్యాపీగా పెద్ద చదవకుండా బంక్ కొట్టి అట్లా కూడా స్కూల్‌లో చేయొచ్చు. చేయొచ్చు. ఓన్లీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూడా ఒక పరిమితి వరకు బట్ ఇంటర్మీడియట్ అనేది స్కూల్ లాంటిది కాదు. ఇంజినీరింగ్ లాంటిది కాదు. చాలా రిగరస్ వర్క్ అండ్ డిసిప్లిన్ తోటి టార్గెట్ ఓరియంటెడ్ చదివితే తప్ప సీట్ రాదు కాబట్టి దానికి సంసిద్ధమయ్యే స్టూడెంట్స్ ఉండాలి. ఇంకో పరిష్కారం లేదు. అది కదా మీరు 100% అది. సార్ యాక్చువల్లీ మీరు ఇంతకుముందు అన్నప్పుడు అన్నారు మీ ఓల్డ్ స్టూడెంట్సే మీకు పంపిస్తారని. నేను ఒక ఎగ్జాంపుల్ చూసాను. నేను చెప్తాను. మనం మెరిడియన్ స్కూల్కి వెళ్ళాము. మాధురి మేడం మీకు పేరెంట్. అవును. మన పాప మీద చదివింది. ఎన్నో ఏళ్ళ క్రితం బహుశా 8 ఏళ్ళు అయింది కావచ్చు చదివి. ఆ 8 ఏళ్ళ కింద చదివి అప్పుడున్న పేరెంట్ ఆమె పెద్ద మెరిడియన్ స్కూల్లో ఉప్పల్ స్కూల్లో పెట్టి సిబిఎస్ స్కూల్ పెట్టి ఆమెకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. మెరిడియన్తో అయిపోవడానికి క్యూ కడతారు హైదరాబాద్. ఎందుకంటే మెరిడియన్ వెరీ బిగ్ బ్రాండ్ హైదరాబాద్. ఎన్నో క్యూ ఉన్న చివరికి అంత రిలేషన్షిప్ ఉంచుకొని మళ్ళీ నానోకి సంబంధించిన మొత్తం కోర్సే మీకు ఇంటర్మీడియట్లో చేసి నానోకి సంబంధించి అప్పగించారు. ఇంటర్మీడియట్ మొత్తం బాధ్యత ఉప్పల్లో ఉండే సిబిఎస్ దానికి అనేది అండి. అదొక డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేను చూసాను యాక్చువల్లీ. ఓవరాల్గా సార్ ఇప్పుడు మీరు నానోలో చూసేటప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట దాంతో పాటు బేసికలీ ఏంటంటే మీరు సిస్టమ్ సెంట్రిక్ పర్సన్ సెంట్రిక్ కాదు. మీ దగ్గర లెక్చరర్ ఎట్లా అట్లా మారడానికి ఉండకుండా ప్రతి క్లాసు కూడా డిజిటలైజ్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఆల్రెడీ కంటెంట్ ఉంది అని చెప్పారు కదా. దానికి సంబంధించి దాని గురించి కొంచెం వివరంగా. కరెక్ట్. సో, మొదటగా ఫస్ట్ మీరు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి ఆవిడ పేరెంట్‌గా మాధురి మేడము పేరెంట్‌గా షీ రియల్లీ ఎక్స్‌పీరియన్స్డ్. నేను చెప్పాను కదా ఇందాకలా పేరెంట్స్ కమ్ టు అస్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఆ ట్రస్ట్ కోసం మేము వి గో ది ఎక్స్‌ట్రా మైల్ టు సీ దట్ దట్ ఎక్స్‌పెక్టేషన్ ఇస్ మెట్. ఆవిడ చూశారు. దానివల్ల ఆవిడ ఒక ఉదాహరణ మాత్రమే. చాలా ఎగ్జాంపుల్స్ అవి మనం చూస్తాం. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఒకటి ఫ్యాకల్టీ. మాకు ఫ్యాకల్టీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని ఈ క్యాంపస్‌లో ఎలా ఫ్యాకల్టీ ఉంటారు, ఆ క్యాంపస్‌లో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎక్సెట్రా. మేమందరం చెప్పేది ఏంటంటే మాదొక ట్యూషన్ సెంటర్ కాదు. ఓకే. మీకు ఏబిసిడి ఫ్యాకల్టీ చెప్పడానికి. యూ ట్రస్ట్ నానో. వీ విల్ బ్రింగ్ యూ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ దట్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ డూయింగ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ద బెస్ట్ ఫ్యాకల్టీ. మేము సింగిల్ సెంటర్ నల్లకుంటలో ఉన్నప్పుడే అశ్వథరావు లాంటి ఫ్యాకల్టీ వచ్చాం. రైట్. అంత లెజెండ్. సో, ఇప్పుడు 5 సెంటర్స్ ఉన్నాయి. ఎవ్రీవేర్ అవర్ ఎఫర్ట్ ఈస్ టు గెట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. బెస్ట్ ఫ్యాకల్టీ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మినిమం ఎక్స్పీరియన్స్ ఒక 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ వాడికి ఐఐటి కానీ నీట్ కోచింగ్ కానీ పంపించాము. అదే అడుగుదాం అనుకునేది. చాలా మంది ఫ్రెష్ ఐఐటి తీసుకుని క్లాసెస్ ఇస్తున్నారు చాలా దానిలో. మీరు అసలు ఫ్రెష్ ఐఐటీస్ తీసుకుంటాము కానీ నాట్ ఫర్ క్లాసెస్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 15 మంది ఐఐటియన్స్ తీసుకున్నా. ఈ సంవత్సరం కూడా తీసుకుంటున్నాము. అండ్ వీళ్ళు ఏం చేస్తాము అంటే వి యూస్ దెమ్ ఓన్లీ ఫర్ మెంటరింగ్, డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ మెంటరింగ్. దట్ ఈస్ వాట్ వి విల్ డూ. కొంచెం ట్రీట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫ్యాకల్టీ అవుతారు. సో, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఏ క్యాంపస్ అన్నా మాది, నల్లకుంట అయినా, మాదాపూర్ అయినా, నాచారం అయినా, కొత్తపేట అయినా, శంషాబాద్ అయినా, దిస్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ అయితే మినిమం ఉంటుంది. రెండోది పేరెంట్‌కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, అన్ని సెంటర్స్‌లో సేమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుస్తుందా లేదా అన్నది పాయింట్. సో, దానికి ఆన్సర్ మీరు అడిగిన క్వశ్చన్‌కి. సో, దెర్ ఇస్ అ సిస్టమ్ విచ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ద సేమ్. దానికి ఏంటంటే ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ టైమ్ టేబుల్. ఆ టైం టేబుల్ ప్రకారం అన్ని చోట్ల జరగాలి. తర్వాత కామన్ కోర్స్ మెటీరియల్, కామన్ డిపిపిస్, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సెషన్స్, తర్వాత వీక్లీ టెస్ట్ ఆర్ కామన్, ఇవన్నీ ఉన్నాయి.
వీటితో పాటు ఇదొక్కటే కాదు, వీటితో పాటు ప్రతి క్లాస్‌కి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్లాసులు ఉన్నాయి. క్లాస్ నెంబర్ 1 ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి కవర్డ్, వాట్ ఎగ్జాంపుల్స్ టు బి గివెన్, వాట్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్ అన్నది మనం అక్కడ ప్రెజెంటేషన్‌లో ఉంటాయి. అంటే ఆ ప్రెజెంటేషన్ వాడుకొని టీచర్ హాస్ టు ఎక్స్‌ప్లెయిన్. అంటే అంతేగాని అది మొత్తం ఆ ప్రెజెంటేషన్ నడిపించడం కాదు. కానీ ఇది ఎవరు ప్రిపేర్ చేశారు? ఎక్స్‌పర్ట్స్ ప్రిపేర్ చేశారు. పీపుల్ విత్ 15-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఆ లాజికల్ ఫ్లో ఎలా ఉండాలి, ఏం పాయింట్స్ కవర్ చేయాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కాంప్రిహెన్సివ్‌గా మొత్తం అంతా లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఏ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నది ఎక్స్‌పర్ట్స్ ప్రిపేర్ చేశారు. సో, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నది అన్ని చోట్ల ఆల్ క్యాంపసెస్, ఇప్పుడు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఫస్ట్ క్లాస్ శంషాబాద్‌కెళ్ళినా మీకు అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది. నాచారంకొచ్చినా అదే పవర్ పాయింట్. సో, వాట్ దిస్ ఎన్ష్యూర్స్ ఇస్ దేర్ ఈస్ యూనిఫార్మిటీ ఇన్ డెలివరీ. అంతేగాని ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యాకల్టీ. సాధ్యం అసలు సిస్టమ్ సెంట్రిక్. సిస్టమ్ సెంట్రిక్. నాకు ఇవాళ మూడ్ లేదు, నేను ఇది కవర్ చేయను, నేను ఇంకేదో చెప్తాను, నడవదది. ఎవ్రీబడీ హాస్ టు గో త్రూ దట్. సో, ఇట్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలాగా వి గో త్రూ సెవరల్ అదర్ థింగ్స్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ యూనిఫార్మిటీ ఇన్ డెలివరీ అక్రాస్ ఆల్ సెంటర్స్. అండ్ ప్రతిదానికి ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరిలో వి ఆర్ గోయింగ్ త్రూ అ మేజర్ కంటెంట్ రివిజన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సో, కేసీ ఈజ్ స్పియర్ హెడింగ్ దట్ మేజర్ కంటెంట్ రివిజన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాం మేము. సో దట్ నెక్స్ట్ సీజన్‌కి కంటెంట్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ట్రెండ్స్ అది ప్రిపేర్ చేస్తాం. సో, దానికి ఒక సిస్టమ్, దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక ఓనర్‌షిప్, దానికి ఎవరో ఒక ఛాంపియన్, వాళ్ళకి ఒక టీము, వాళ్ళకు కొన్ని డెలివరబుల్స్, ఒక టాస్క్స్, R&D టీమ్ అంతా. R&D టీము. సో, ఇవన్నీ నడుస్తాయి. అంటే ఒక వెల్ ఆయిల్డ్ మెషినరీ నడవాలి. అంతేగాని ఒక ఆ పర్సన్ విమ్స్ అండ్ ఫాన్సీస్ మీద నడవడం అన్నది ఇలాంటి సంస్థ అయితే నడవదు. సార్ యాక్చువల్‌గా నానో అంటే నేను బహుశా 7 ఇయర్స్ బ్యాక్ నానో వచ్చాను. ఇదివరకు కూడా చెప్పాను వేరే వీడియోలో. అదే పేరెంట్ వచ్చి మొత్తం చూసాను, అన్నీ ఇట్లా అడిగాను, కింద పిల్లలొస్తే బాగుందా అని అడిగాను. ఊరికే అదే పేరెంట్ 7 ఏళ్ల కింద యూట్యూబ్ అన్నీ లేవు. ఇస్తే బాగుందన్నారు, మీ గురించి చెప్పారు, ఎన్‌ఐటీ కురుక్షేత్ర చదువుకున్నారు, మా దగ్గరే కుకునూరు పల్లెం అని చెప్పి అప్పుడే మీ పేరు తెలుసు నాకు, కేసీ కృష్ణచైతన్య సార్ అని. అప్పుడు నానో నార్మల్‌గా రామయ్య తర్వాత, రామయ్య ఇప్పుడంటే లేదనుకోండి, విద్యానగర్ అంతా ఏది అంటే నానో అనేవాళ్ళు. నేను చూసాను ఎప్పటినుంచో. ఇప్పుడు నానో అంటే చాలామంది శంషాబాద్ అంటున్నారు బేసిక్‌గా. అంటే ఒక రకంగా నానో అంటే ఏమైందంటే ఐదర్ సిటీ అయితేనేమో విద్యానగరు, ఎందుకంటే కొంచెం ఉంది కదా, అది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అంటే శంషాబాద్ సెకండ్ ఇయర్ అయిపోయినకి కూడా మీకు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఇంకో కొద్ది రోజులు దొరకని పరిస్థితి. బహుశా ఫిబ్రవరితో మార్చి వస్తే మీకు అడ్మిషన్ కష్టమే అనుకుంటున్నాను శంషాబాద్ అయితే. కానీ మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఎందుకో ఇప్పుడు మాదాపూర్‌లో గర్ల్స్, బాయ్స్ అండ్ డే స్కాలర్స్, అంటే ఈ మధ్య నాచారంలో కూడా పెట్టారు కదా. వాటికి రావాల్సిన ప్రాచుర్యమా రాలేదా? మరి ఎందుకు వాటికి వచ్చిన క్రేజ్ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఈ రెండింటి గురించి అడుగుతుంటారు. వీటి గురించి అంతగా ప్రచారం లేదు. ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? సో, యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర సిస్టమ్ సెంట్రిక్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్‌లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అవసరం. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ కాంపోనెంట్ కూడా మనకి విరివిగా ఉంటుంది నానోలో. సో, 1 hour 25 minutes క్లాస్ ఉంటే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ గంటకి ప్లాన్ అయ్యి ఉంటే 25 minutes టీచర్ ఆ బ్యాచ్ బట్టి, ఆ పిల్లల బట్టి కొంచెం చేంజ్ చేసుకొని సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ 2 ఉన్నాయి. 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే మా బ్రాంచెస్ అన్నీ కూడా మీరు నానో బ్రాంచెస్ అన్నీ చూస్తే దానికి ఒక చిన్న ప్రత్యేకత, డిఫరెన్షియేటర్ ఉంటుంది. దే ఆర్ ఆల్ సేమ్ యూనిక్ కరిక్యులమ్, సేమ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ అన్నీ ఉన్నా కూడా పేరెంట్ రిక్వైర్మెంట్స్ కొంచెం వేరియేషన్ ఎలా ఉంటుందో అలా ఒక్కొక్క బ్రాంచ్‌కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ అనుకుంటే అక్కడ మీకు ప్లే గ్రౌండ్‌లు 15 ఎకరాల లావిష్ క్యాంపస్ ఉంటుంది. ప్లే గ్రౌండు, చల్లని వాతావరణం. సో, టీచింగ్ కరిక్యులమ్ అంతా ఇదే ఉన్నా కూడా ఆ అడిషనల్ ఒక 1 hour అడిషనల్ టైం ఏదైతే బ్రేక్‌లో దొరుకుతుందో అక్కడ మీకు ఆడుకోవడానికి దీనికి వెసులుబాటు. అండ్ రిగరస్ ఫోకస్ ఇంకా ఎక్కువ కావాలి, కాంపిటీటివ్ తర్వాత ప్రెషర్ ఎక్కువ ఉండాలి అన్న చోట మనకి మాదాపూర్ క్యాంపస్ ఉంది. హాస్టల్ క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్, సేమ్ కరిక్యులమ్ కానీ కొంచెం గర్ల్స్, బాయ్స్ సెపరేట్. గర్ల్స్, బాయ్స్ సెపరేట్ ఉంది. అండ్ మేజర్ డే స్కాలర్స్ 3 క్యాంపస్, డే స్కాలర్ క్యాంపస్, గర్ల్స్ హాస్టల్ అండ్ ఇక్కడ అకాడమిక్ రిగర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు CBSE కావాలనుకున్న వాళ్ళకి మన నాచారం క్యాంపస్ ఉంది.
లేదు ఉప్పల్ క్యాంపస్, ఉప్పల్ మెరిడియన్ క్యాంపస్. ఇంటర్మీడియట్ మొత్తం మీదే కదా మొత్తం కంప్లీట్ నేను బోర్డ్ స్టార్టింగ్ సరే సేమ్ ఇవే సిస్టమ్ అయ్యా వెరీ మచ్ చాలా డిమాండ్ ఉందండి. అవును, చాలా ఇంట్రెస్ట్ ఉంది. హాస్టల్ అడ్మిషన్స్ అవుతున్నాయి. ఓకే బైపీసీ వ్యవస్థ పిల్లలు యూఎస్ లో ఉండి వచ్చారా? వచ్చేసారు. ప్లస్ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు పేరెంట్స్. ఓకే ఎందుకంటే సిబిఎస్ఈ ప్యాటర్న్తో ఇంటిగ్రేటెడ్ జేఈ నీట్ కరిక్యులం అన్నది అతి తక్కువ కాలేజెస్లో ఉంది. 3-4 అతి తక్కువ కాలేజ్ రిగరస్ దాంట్లో సీరియస్గా నడిపించేవి ఏవి లేవు. అండ్ హియర్ నానో సీరియస్నెస్ అలానే కంటిన్యూ అవుతాయి. దో ఇట్ ఇస్ మెరిడియన్ క్యాంపస్ సేమ్ నానో కరిక్యులమే యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇఫ్ మీ విద్యానగర్ లో ఎంత రిగరస్ ట్రైనింగ్ ఉంటుందో సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అది మంచి అవుట్స్కర్ట్స్ పుట్టైనకస్ క్యాంపస్ ఉంది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. సో ఫీ ఏమన్నా మరి మెరిడియన్స్ ఉంది చాలా హ్యూజ్ ఫీ కానీ చాలా రీజనబుల్ ఫీజు, గుడ్ ఫీజ్. పేరెంట్స్ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్ అనగానే ఏదో లక్షల్లో ఉంటుంది అనే మెరిడియన్ కాస్ట్లీ. వెరీ రీజనబుల్. నానో ఆడైన తర్వాత ఇంకా ఎక్కువ అవుతారు. చాలా ఆశ్చర్యపోతారు యాక్చువల్లీ పేరెంట్స్ అక్కడికి వెళ్తే. సో అక్కడ ఏంటంటే బెస్ట్ ఆఫ్ బోత్. హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ ఎస్ఎస్ఆర్కి హాస్టల్ కూడా ఉంది. ఓకే హాస్టల్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ హాస్టల్ ఇప్పుడు వాళ్ళు అక్కడే విదిన్ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే ఒరిజినల్ ప్లాన్ వాజ్ బయట, కానీ చాలా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సంవత్సరమే మొదలు పెట్టేశారు వర్క్. ఈ సంవత్సరమే వితిన్ క్యాంపస్ హాస్టల్ ప్రొవైడ్ చేద్దాం అన్నది. గ్రేట్ థింగ్. అద్భుతమైన క్యాంపస్ అనేది చూశాను. రైట్. అసలు ఆ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, హలో బ్రిక్ వాడడం అవన్నీ చాలా 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 వెరీ యూనిక్. సో ఈ హాస్టల్ కూడా అదే స్టాండర్డ్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. స్టూడెంట్స్ కి చాలా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అయితే ఇందాక మనం సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టెక్నాలజీ గురించి మాట్లాడలేదు. సో టెక్నాలజీలో కూడా మేము చాలా కేర్ తీసుకుంటాము. మా ఓన్ ఐటీ గ్రూప్ ఉంది. మై క్లాస్ రూమ్ మా ఓన్ గ్రూప్ అది. ఓకే మై క్లాస్ రూమ్ ఇస్ అవర్ ఓన్ కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక ఎడ్యుటెక్ కంపెనీ. అని. సో మేము ఇద్దరం డైరెక్టర్స్, నేను వీఆర్ డైరెక్టర్స్ దే. సో అక్కడ మా ఓన్ సిఆర్ఎం ఉంది. ఇప్పుడు మా ఫీజులన్నీ ఆన్లైన్, అలాగే అటెండెన్స్ కూడా ఆన్లైన్. వెరీ ట్రాన్స్పరెంట్. టోటలీ వి పే టాక్సెస్ వైట్, వి పే మొత్తం లైక్ ఫిడ్జీ. ఓకే, నో క్యాష్, మొత్తం అంతా ఆన్లైన్. వి పే టాక్సెస్. ఓకే జిఎస్టీ అంత జిఎస్టీ వి పే జిఎస్టీ. ఓకే రైట్. సో నో హేరాఫేరీ అనమాట. అంతా ట్రాన్స్పరెంట్. అదేవిధంగా ఈ మై క్లాస్ రూమ్ యాప్ అన్నది వెరీ పవర్ఫుల్ యాప్. స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్ అది. సో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మా కొన్ని క్లాస్ రూమ్ మై క్లాస్ రూమ్ మీ స్టూడెంట్స్ అందరికి మై క్లాస్ రూమ్ యాప్ ఇస్తారా? అవును, మా స్టూడెంట్స్ అందరికీ మై క్లాస్ రూమ్ యాప్ ఇస్తాము. ట్యాబ్ వేరియంట్ అంటే ట్యాబ్ ఇవ్వము. ట్యాబ్ లాస్ట్ 13 years ఇచ్చేవాళ్ళం. వెరీ రీసెంట్లీ డిస్కంటిన్యూ. ఎందుకంటే కొద్దిగా మొబైల్ అడిక్షన్స్ బాగానే పెరిగాయి. అదే దానివల్ల గ్యాడ్జెట్స్ అలవాటు అయిపోయి పిల్లలకి ప్రాబ్లం అవుతున్నది. సో ఆ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదని ఇప్పుడు స్టాప్ గివింగ్ ట్యాబ్స్. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ బికమ్ స్మార్ట్. ఎలాంటి లాక్ వేసినా కూడా అది బ్రేక్ చేస్తారు. దానివల్ల హ్యాసల్స్ వస్తున్నాయి. బట్ ఈ యాప్ ఎక్కడన్నా ఎనీ డివైస్ మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కూడా చూడొచ్చు. వీక్లీ టెస్ట్ మార్క్స్, కంప్లీట్ అనాలిసిస్, కంప్లీట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. వారం ఎలాగా హౌ దే ఆర్ ఇంప్రూవింగ్ సబ్జెక్ట్ వైజ్ మొత్తం విత్ గ్రాఫిక్స్ తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రికార్డెడ్ వీడియోస్ కూడా స్టూడెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే మిస్ క్లాసెస్ దే కెన్ ఆల్వేస్ వాచ్ ద రికార్డెడ్ వీడియోస్ అండ్ దే కెన్ మేకప్ ఫర్ దిస్. సో టెక్నాలజీ. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని there are a lot of applications in education. మేము ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ చేస్తున్నాము. ఏంటంటే ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్. నార్మల్లీ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఎలా చేసుకుంటాము, క్లాస్కి వెళ్ళి ఒక క్వశ్చనర్ ఇచ్చి స్టూడెంట్ చేత ఫిల్ చేస్తాం. కాకపోతే అది మా స్టూడెంట్స్తో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ ద మెచ్యూరిటీ. 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడే వచ్చారు కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు. కొంచెం ఫ్యాకల్టీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఎంత మంచి చేసినప్పుడు సార్ ఎక్సలెంట్ అంటుంటారు. సో అది దొరకదు. కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ అనేది మనకి కరెక్ట్గా దొరకదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే నవంబర్లో ఇది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఏంటంటే ప్రతి క్లాస్లోని మనకు ఒక కెమెరా ఉంటుంది, రైట్? సో ఈ కెమెరా రికార్డ్ చేస్తుంది స్టూడెంట్ అంటే ఫ్యాకల్టీ ఎక్స్ప్రెషన్స్, స్టూడెంట్ రెస్పాన్సెస్ అంటే వాడి హావభావాలు, హౌ ఈజ్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ లెవెల్. ఇది వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది, ఆడియో కూడా క్యాప్చర్ చేస్తుంది. దాని ప్రకారము వీఆర్ ట్రైన్ ద మోడల్ అనమాట.
ఒక బేస్ లెవెల్ ఒక మంచి ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇంకెవరైనా కంపారిజన్ ఇంకో ఫ్యాకల్టీ పెడితే అది ఎలా ఉంటుంది. సో వీ విల్ గెట్ అన్బయాస్డ్ ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఎవ్రీ ఫ్యాకల్టీ. ఏ అంత దూరం వచ్చింది అది ఏ అంత లెవెల్కి గ్రోయింగ్. మనం లాస్ట్ వీడియో మాట్లాడే కేసెస్ ఆర్ అన్నిట్లో అది హౌస్ ఎందుకంటే నానో టెక్నాలజీలో ఇట్స్ నెంబర్ వన్. అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ప్రపంచంలోనే చాలా తక్కువ యూనివర్సిటీస్ వాడే టెక్నాలజీస్ని కూడా మనం 2013లో మా పిల్లలందరి చేతిలో ట్యాబ్ ఉండేది మ్యాథ్. సో 2013లో బహుశా నేను ఇంటర్ఫేర్ చేస్తున్నాను కానీ ఆ టైంలో పేరెంట్ ఆ అండర్స్టాండింగ్ లెవెల్ కంటే మీరు చాలా అడ్వాన్స్ ఉండడం వల్ల ట్యాబ్ ఇవ్వడం వల్ల ఏదో ట్యాబ్ ఇచ్చి ఆన్లైన్ చెప్తున్నారు, అనేది ఒక నెగిటివ్ ప్రపంచం జరిగినట్టు. చలో మీరు కరెక్ట్ ఉన్నారు. పేరెంట్స్ గా మెచ్యూర్ ఏంటంటే ఇప్పుడు ఏఐని కూడా అనేది ఇంకా చాలా మందికి అర్థం కూడా కాలేదు. సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మానిటరింగ్ అండ్ వాళ్ళ రెస్పాన్సెస్ క్లాసులలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంక్వైరీ. ఒక మంచి టీచర్కి మామూలు టీచర్కి ఉన్న తేడా ఏంటంటే మంచి టీచర్ ప్రశ్నలు అడుగుతాడు, మామూలు టీచర్ చెప్పుకుంటూ పోతారు. సో ప్రశ్నలు అడిగినప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ చేస్తున్నారు అనేది కూడా మనం పిల్లలకు ప్లకార్డ్ చేసి దాంతో ఏ త్రూ ఆ కంప్యూటర్ విజన్ త్రూ వీఆర్ క్యాప్చరింగ్ ద డేటాస్. నెక్స్ట్ ఇయర్ నుండి అది ఇంప్లిమెంట్ కాబోతుంది. దాంతో పాటుగా స్టూడెంట్ మూవ్మెంట్స్ బట్టి చాలా వాళ్ళ అటెన్షన్ లెవెల్స్, వాళ్ళ ఎమోషనల్ ఇవన్నీ కూడా వేర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో లేటెస్ట్ టెక్నాలజీస్ నానో ఎప్పుడు కూడా వర్క్ చేస్తుందండి. సో 3-4 years మార్కెట్లో ఏదైతే అవ్వబోతుందో అది దట్ విల్ నానో విల్ బి ఇంట్రడ్యూసింగ్ టుడే. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ నానో. అండ్ దాంట్లో చాలా కోట్లు ఖర్చు. సార్ యాక్చువల్లీ ప్రశ్న సార్ యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది స్టూడెంట్ హ్యాపీగా బాగుంది అంటే బాగున్నట్టు కాదు. నాకు అర్థం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ బాగుంది అంటే బాగుంది అన్నట్టు కాదు. కొంచెం కష్టంగా ఉంది అంటే చెడ్డదని కాదు. ఇదే వాడి యొక్క పర్సెప్షన్ బట్టి చెప్తున్నాడు తప్ప రియల్ వాడు ఏం అక్వైర్ చేస్తున్నాడు ఇన్స్టిట్యూషన్ నుంచి అనేది బట్టి చెప్పాడు. దాంట్లో ఆ వయసులో మెచ్యూరిటీ ఉండదు. రిటర్న్ చేసి డాన్స్ చేసి పాట నవ్విచ్చి జోక్స్ చెప్పి అద్భుతం అప్పుడు ఈజీ క్వశ్చన్ చెప్పేసి చప్పట్లు కొట్టి ఇది కూడా హ్యాపీగా ఉంచవచ్చు. చాలా టఫ్గా పని చేయించి బాధపడి అబ్బా అనిపించి కూడా అచీవ్ చేయొచ్చు. 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు నాకు అందమైనంత వరకు ఇట్ ఈస్ వెరీ అంటే టాస్క్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. నేను చాలా ఇన్స్టిట్యూషన్ చూసాను. కొన్ని ఎంటర్టైన్ చేసి చప్పట్లు కొట్టించుకొని అద్భుతం అనిపించే సంస్థ కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళకు కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు బాగానే. హైదరాబాద్లోనే కాదు, మీరు ఈ ఆన్లైన్ నుంచి ఏవైతే ఆఫ్లైన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అవన్నీ తెలుసు. అవన్నీ అదే పెడతాడు. ఎందుకంటే ఆన్లైన్లో హీ నీడ్స్ ఐబాల్స్ ఎప్పుడు వస్తాయి? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. అట్రాక్టివ్గా పంపించి వేషాలు వేసినప్పుడు హెల్ప్ చేసినప్పుడు అట్రాక్టివ్ టీచింగ్ వేరు, ఇంటెన్సివ్ టీచింగ్ వేరు. డిఫరెంట్. అట్రాక్టివ్ అనేది చాలా సాఫ్ట్ పదం అండి. వెకిల్ చేస్తాడు టీచర్లు చేయకూడని చేస్తే వస్తున్నాయి. అనిపిస్తుంది ఆ ఏజ్ వాడే చాలా బాగా ఫ్యాంటసీ ఉంటారు. అది సో అది ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఫేమస్ అయిన వాడంతా ఆఫ్లైన్లో వస్తున్నారు. అదే కల్చర్ ఇక్కడ ఉంటుంది. అదే ఇప్పుడు ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన మంచుకుంటుందని చెప్పలే. రైట్. మంచుకున్నంత మాత్రమే భారీ కమల సినిమా హిట్ కాకపోవచ్చు. విశ్వాస సినిమాలు పుష్ప సినిమా హిట్ కావు కానీ బట్ విశ్వాస సినిమాలు ఎట్లుంటాయి, పుష్ప సినిమా ఎట్లా ఉంది. రైట్. మనం అది చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ సినిమాలో ఏంటంటే మనకి చాయిస్ ఉంది, చూడాలా వద్దా. అండ్ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకో 3 గంటల తర్వాత మర్చిపోతాం. కానీ ఇక్కడ 2 గంటలు 2 సంవత్సరాలు ఇల్లుడి వాల్యూ సిస్టమ్స్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. సో ఫ్యూచర్లో మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ మీద. అటువంటి స్టేజ్లో ఇట్లాంటి వెకిల్ చేస్తే కనుక వాడి లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. సో ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ ఫిజిక్స్ వాళ్ళ ఇట్లాంటి చెత్త వీడియోస్ ప్రాపగేట్ చేసారు. తీసుకోవద్దు తీసుకుంటున్నాను. చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దాన్ని ఆ దిక్కుమాల కల్చర్ని ఆన్లైన్ కూడా తీసుకొచ్చారు. ఆఫ్లైన్ కూడా తీసుకొచ్చారు. ఆన్లైన్లోనే చాలా చిల్లరగా అనిపించేది. ఇప్పుడు అదే కల్చర్ని ఆఫ్లైన్ కూడా తీసుకొస్తున్నారు. సో చిన్న దీనికి అడిషన్ సార్ రఫ్గా అండ్ నాకు తెలియదు కరెక్ట్ అని ఇవన్నీ చాలా వరకు కోటాను చేసిన వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. మాక్సిమం నాకు తెలుసు కోటాలో ఢిల్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నార్త్ బేస్డ్ కోటా ఢిల్లీ నార్త్ వెస్ట్ వాళ్ళు ఇవన్నీ చేశారు. సౌత్లో కొంచెం మన తెలుగు వాళ్ళలో కొంచెం రిగరస్ ట్రైనింగ్ ఉండొచ్చు, కొంత హాస్టల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంచెం ప్రెజర్ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా నా అబ్జర్వేషన్ మీరు కరెక్ట్ చేయండి ఎందుకంటే మీరు దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ నార్త్ ఇండియా కోట ఢిల్లీ చేసిన ఇన్స్టిట్యూషన్స్ కంటే మన తెలుగు హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ
ఆనెస్టీ కానీ వాల్యూస్ కానీ ఇంటర్న్షిప్ వచ్చి కానీ ఫార్ బెటర్ అభిప్రాయం. నేను ట్విట్టర్ కూడా చేస్తాను 100%. ఎందుకంటే నేను నార్త్లో పని చేస్తాను. నేను కోచింగ్ పెట్టేసాను సెక్రటరీ. మీరు విన్నారు వచ్చిందే వాల్యూ సిస్టమ్స్ అక్కడ చాలా తక్కువ. మనం దగ్గర మొన్నటిదాకా హైదరాబాద్ కన్నా కోటా మెట్రో చెప్తున్నాను. యాక్చువల్లీ మనం చూడండి, మన మోడల్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ అండి. మన ఇంటిగ్రేటెడ్ మోడల్లో సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ కోచింగ్, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బోర్డ్ ప్రిపరేషన్, టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హాస్టల్ ఇస్టల్. సింగిల్ జవాబారి ఒకటే ఇన్స్టిట్యూషన్. కాంప్లెక్స్ ఎంత డిఫికల్ట్ అవుతుంది నడపడం అయితే. కోటాకైతే ఏమవుతుందండి, మీకు జస్ట్ కోచింగ్ ఇస్తాడు. నేను 5-6 రోజులు కోచింగ్ ఇస్తాను, ఆ తర్వాత చావు జాబ్ అంటాడు. ఆ తర్వాత వాడు బోర్డ్ ఎగ్జామ్ వాడి చూసుకోవాలి, హాస్టల్ వాడే చూసుకోవాలి. సో వాడికి ఈ ఇంటిగ్రేటెడ్ హెడేక్ వాడు తీసుకోరు. వాడికి ఇప్పుడు ఎవరైతే ఆ నార్త్ నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఏం చేస్తారు, హాస్టల్ థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు. తర్వాత ఈ కాలేజ్ కూడా ఇంకో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు, అది ఆఫ్లోడ్ చేసాం. అది నచ్చండి. తెలుగు పాటలు నడవదు. తెలుగు పేరెంట్స్ ఆర్ సో మెచ్యూర్డ్, ఇన్నోసెంట్ కనిపిస్తారు కానీ చాలా స్మార్ట్ వాళ్ళు. ఈ ఫ్రాంచైజింగ్ మోడల్ అన్నీ కూడా ఇది ఇలాగే అండి. ఇది అన్ని 2-3 సంవత్సరాల్లో క్లోజ్ చేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి. వీటికి ఏమి సాంగిటీ లేదు. బట్ ఈ వీళ్ళ ట్రాప్లో పడవద్దు అనేది పేరెంట్స్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఓవరాల్ గా మనం నానో డిస్క్రిప్షన్ మనం ఏం మాట్లాడుతుంది ఏంటంటే వెరీ ఇంటెన్సివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్, టాస్క్ ఓరియంట్, రిజల్ట్ ఓరియంటెడ్, వెరీ టెక్నాలజికల్, సిస్టమ్ సెంట్రింగ్, వెరీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్. నాకు అర్థమైనంత వరకు నేను డిఫైన్ చేయదలుచుకుంటే. మరి ఇంత మనం వర్క్ చేయిస్తాము, ఇంత సిస్టమ్ సెంట్రిక్ ఒక కంటెంట్ జనరేట్ చేస్తాం, మీ టెస్టింగ్ పాయింట్ కూడా చాలా యూనిక్ ఉంది, స్పీడ్ బూస్ట్ టెస్ట్ వీడియోలు చెప్పారు, ఎన్సెట్ వాటిలో చాలా ఉంది. ఎక్కువ తెలుసుకుంటే ఇక 2 గంటలైనా మనం మాట్లాడుకోవచ్చు. మీ రిజల్ట్స్ అల్టిమేట్గా ఇట్స్ టెస్ట్. మీ రిజల్ట్స్ లేదు 1,00,000 మంది ఉన్న వాళ్ళతోటి 2 లక్షల మందితో కంపేర్ చేయాలి. ఎమర్జింగ్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి, పేర్ల వాస్తవం కానీ ఆల్టర్నేటివ్ చదివినారనేవి కాకుండా వాళ్ళతో మన కంపేర్ అనవసరం. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీలో అంటే అప్కమింగ్ ఇన్స్టిట్యూషన్స్ 2, 3, 4 బ్రాంచెస్ ఉండి కొన్ని వందల మంది సంఖ్యలో స్టూడెంట్స్ ఉన్న వాటిలో కంపేర్ చేస్తే మీరు అంతా రిగరస్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మీ రిజల్ట్స్ కూడా నెంబర్ 1 ఉండాలి. ఉంటేనా నేను చెప్పాను ఇంతకుముందు వెన్ వి స్టార్టెడ్ ది ఇంటర్వ్యూ, మనం చెప్పింది ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావాలి. ఎక్స్పెక్టేషన్ ఏంటి, పేరెంట్కి అండ్ స్టూడెంట్కి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వాడి పొటెన్షియల్ ప్రకారం, వాడి పొటెన్షియల్ ఐఐటి ఉంటే ఐఐటి తెప్పించాలి. వాడి పొటెన్షియల్ మెయిన్ అంటే ఎన్ఐటి అంటే ఎన్ఐటి, కొంచెం వాడి పొటెన్షియల్ కన్నా ఎక్కువ కాలేజ్, మంచి కాలేజ్, వాడి పొటెన్షియల్ కన్నా వాడు స్ట్రెచ్ చేయించాలి. వాడి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, స్ట్రెచ్ చేయించి వాడి పొటెన్షియల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకొస్తే మా వాల్యూ అడిషన్, అంతే కదా. సో ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజెస్ తీసేస్తే మిగిలిన వాటిలో చూస్తే నన్ను అడిగితే ఐ థింక్ అవర్ సక్సెస్ రేట్ ఈజ్ వెరీ గుడ్ అంటున్నారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మా దగ్గర 420 మంది వెళ్తే అందులో సీరియస్గా జేఈ నీట్ ప్రిపేర్ అయింది వాళ్ళు ఒక 300 అండ్ చేంజ్. అందులో మాకు 74 మంది గాట్ ఇంటూ ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ బిట్స్. ఈ 74 మంది వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళు ఏంటంటే 205 మందిని టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అండ్ టాప్ 20 ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ను మేము వాళ్ళని సెటిల్ చేసాం. సో దాట్ గివ్స్ us the satisfaction. ఓకే, ఒక మంచి ఇంజనీరింగ్ 90% ఎంసెట్ టాప్ 10-50 కాలేజ్ వెళ్తాను, ఆల్మోస్ట్ 90% ఆర్ సెటిల్డ్. అండ్ వీళ్ళు ఇక్కడే కాదు, అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్సెప్షనల్లీ వే. మా పిల్లలు ఇక్కడ నుండి ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళినా కూడా మీరు అడుగుతారు, ఏ కాలేజ్లో నువ్వు ఎక్కడ చదువుకున్నావు అన్నీ అడుగుతారు. అండ్ అంతేకాదు, ఈ ఐఐటీలో రాని పిల్లలు కూడా వాళ్ళ ప్రొఫైల్స్, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ లేదంటే వాళ్ళతో మాట్లాడి చూస్తే దే వుడ్ హావ్ సెటిల్డ్ ఎక్సెప్షనల్లీ వెల్. దాని తర్వాత ఐఎమ్స్లో ఎంబీఏ చేసావు, లేదంటే యూఎస్ వచ్చింది, దాస్ వెళ్ళి నార్త్ ఈస్ట్లో చేయవచ్చు. అండ్ వండర్ఫుల్గా ప్లేస్ అవుతారు, ప్లేస్ అవుతారు. అండ్ వాళ్ళకి ఎందుకంటే ఈ క్లారిటీ వస్తుంది, కష్టపడితే దెర్ విల్ బి అ రిజల్ట్, దెర్ విల్ బి ఇన్సెంటివ్ అనేది అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ ఈ 2 yearsలో చూసి ఇక్కడ కష్టపడకపోయినా దాని తర్వాత అయినా దే విల్ అప్లై దట్ సేమ్ థాట్. అదే ఈ 2 year జర్నీ అన్నది ఇట్ టీచర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఐఐటీలో సీటు మాత్రమే కాదు, 2 year జర్నీ అన్నది ఒక డిసిప్లిన్తో, ఒక ఫోకస్తో ఈ క్వాలిటీస్ అన్నీ ఇంబైబ్ చేసుకుంటూ, ఏది
వర్కింగ్ అండర్ ప్రెషర్, టైం మేనేజ్మెంట్ అట్లానే ఇవన్నీ చేస్తే లైఫ్‌లో కూడా స్టెబుల్ అవుతాడు. సార్ నేను ఫస్ట్ టైం నేను చూసిన సెకండ్ ఐఐఎం మీరు. నా లైఫ్‌లో నేను చూసిన ఇంతకుముందు ఒక అతన్ని చూసాను. ఐఐఎం కలకత్తా. సెకండ్ పర్సన్. కాదు ఫస్ట్‌లో అవను 20, 30 ఏళ్ల కింద చదివి ఎన్నో పెద్ద సాఫ్ట్‌వేర్ పెద్ద స్థాయిలో పనిచేసి పెద్ద పేరుతో కాంటాక్ట్ ఉండి వాళ్ళు స్వయంగా మీతోటి కలిసి మాట్లాడే అవకాశమే ఒక పెద్ద లైఫ్ లెర్నింగ్. లాస్ట్ క్వెషన్ కేసుతో మీకు క్లోజ్ చేస్తాను. మీరు ఒక మాట నన్ను ఆఫ్ ద రికార్డ్. మా మాట బ్లైండ్‌గా విని మమ్మల్ని నమ్మి 2 ఇయర్స్ రియల్‌గా జెన్యూన్ కష్టపడితే వాడికి ఏదో ఒక మంచి సెట్ గ్యారంటీ అన్నారు. మీరు దేవుని మాటలో నా మాట డౌట్ 100%. 100%. ఎందుకంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఏ థాట్ ఎటు పోనీయకుండా ఈ 2 ఇయర్స్ గనక మా మాట విని యాజ్ ఇట్ ఈస్ చెప్పింది ఫాలో అవుతే ఏం చేయక్కర్లేదు. కేవలం సరెండర్ కావాలి. 2 ఇయర్స్ సరెండర్ టు గాడ్ అంటే డోంట్ డివియేట్ సరెండర్ కంపెనీ మీకై మీరు చెప్పినట్టు విను. సో 100% ఐఐటీలోకి వస్తారు. 99% ఐఐటీలో వస్తుంది. 1% ఎన్ఐటీస్‌లో. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ గ్రేట్ థింగ్. ఇదండి. తప్పనిసరిగా వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.